జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. విదర్భ అనేది ఒక రాష్ట్రం కాదు, ఒక ప్రాంతం పేరు అది. ఈ విదర్భ ప్రాంతం మహారాష్ట్రలో ఉంటుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉండే సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఇక విదర్భ ప్రాంతంతో సహా మహారాష్ట్రలో ఎన్నికలు ఈ నెల 20వ తారీఖునైతే జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తారీఖునైతే రానున్నాయన్నమాట. అయితే విదర్భ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉండదు. అది ఏందయ్యా అంటే, ఈ విదర్భ ప్రాంతంలో మొత్తంగా 62 అసెంబ్లీ స్థానాలు అయితే ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు రెండు కూడా బలంగా ఉన్నాయి. మహారాష్ట్ర మొత్తం మీద ఈ విదర్భ ప్రాంతంలోనే అధిక స్థానాలలో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు ఎదురెదురుగా పోటీ చేస్తున్నాయి. అంటే పోటాపోటీగా ఉన్నాయన్నమాట. దీంతో ఈ విదర్భ ప్రాంతంలో పోటీ అయితే మహారంజుగా సాగుతుంది. ఇక ఈ విదర్భ ప్రాంతానికి మన డీప్ డౌన్ అనాలిసిస్ సంస్థ ఒక చిన్న సర్వే అయితే చేసింది. ఇప్పుడు ఆ సర్వేలో ఏం తేలిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. విదర్భలో మన డీప్ డౌన్ అనాలిసిస్ సంస్థకు చెందినటువంటి జర్నలిస్టులు 15 అసెంబ్లీ స్థానాల్లో సర్వే అయితే చేశారు. ఆ సర్వేలో మొదటగా ఏంటంటే రైతుల విషయానికి వద్దాం. రైతులు ఎక్కడా కూడా బీజేపీ కూటమి పైన అయితే ఆగ్రహంగా లేరంట. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పైన కోపంతో అయితే లేరు. కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్నటువంటి సాయంతో ఆనందంగానే ఉన్నారంట. పైగా రైతులకు ఇచ్చేటటువంటి సాయాన్ని 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచడంతో వాళ్ళైతే ఆనందంగానే ఉన్నారు. విదర్భలో కీలకమైన నగరమైనటువంటి నాగ్పూర్లో ఈసారి అన్ని అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉండదంట. ఇక మహిళల విషయానికైతే వద్దాం. విదర్భలో కొంచెం కుల సమీకరణాలు తక్కువగానే ఉంటాయి. దానికి తోడు ఏంటంటే మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ లడ్కీ బెహ్నీ స్కీమ్స్ మూలంగా ఈ విదర్భలోని మహిళలు ఆనందంగా ఉన్నారంట. ఈ లడ్కీ బెహ్నీ స్కీమ్స్ ద్వారా మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం పేద మహిళలకు నెలకు 2,100 రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తుంది. ప్రతి నెల కరెక్ట్గా ఈ ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకైతే ఈ సాయం అయితే చేస్తుంది. దీంతో విదర్భ మహిళలు కూడా ఎన్డీఏ వైపే మొగ్గినట్టు తెలుస్తుంది. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాటింపేస్తుంది. అర్థమవుతుందా? చూడండి, వీళ్ళ మోసపూరిత ప్రకటనలు, వీళ్ళ నీతిమాల రాజకీయాలు ఎట్టుంటాయి ఒకసారి ఆలోచించండి. నేను ఈ మాట ఎందుకంటానో కూడా మీకు అర్థమయ్యేటట్టే చెప్తా. దీంతో మన జర్నలిస్టులు ఇదే విషయాన్ని విదర్భ మహిళల దగ్గర ప్రస్తావించినారు. అందుకు వాళ్ళు మాట్లాడుతా, పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. మేము అది నిజమని చెప్పి నమ్మి భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. కానీ కాంగ్రెస్ పార్టీ మా నోట్లో మట్టి కొట్టింది. ఇప్పుడు బీజేపీ కూటమి ప్రభుత్వం మాకు నెలకు సరిగ్గా ఆ టైం వచ్చేసరికి 2,100 రూపాయలు అయితే ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే మేమైతే మోసపోవడం ఖాయమంట. నిజాన్ని గ్రహించినటువంటి విదర్భ మహిళలు సమాధానం అయితే ఇచ్చినారు. ఇక విదర్భలోని యువత పైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రభావం అయితే బాగా ఉన్నది. ఎందుకంటే నాగపూర్లోనే ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉండడంతో ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్ఎస్ఎస్ ప్రభావం అయితే కనపడుతుంది. దీంతో విదర్భ రీజన్లో మెజారిటీ యువత బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారంట. అంటే విదర్భలో ఉన్నటువంటి మెజారిటీ రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ నెల 23వ తేదీ వరకు అయితే ఆగాల. అది మహారాష్ట్ర పొలిటికల్ అప్డేట్స్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజానికి నాకు ఈ విషయం అయితే నాకు బాగా అనిపిస్తుంది. విదర్భలో ఉన్నటువంటి మహిళలు చాలా గొప్పగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి దెబ్బ తిన్నారు, మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ చేస్తే ఏమవుతుంది? నాశనమే. ఎవరు ఇప్పుడు మన దేశ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీనే స్వయంగా మీకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏ విధంగా ప్రలోభ పెట్టినాడో, ఏ విధంగా మోసపూరిత మాటలు చెప్పినాడో మనకందరికి కూడా బాగా తెలుసు. అయినా కూడా మళ్ళీ వాళ్ళ మాటలు నమ్మి, వాళ్ళ కపట ప్రేమను నమ్మి వాళ్ళని ఆదరిస్తే సర్వనాశనమే. అంతే, దాంట్లో వేరే మాట లేదు. జై శ్రీరామ్.